ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండెనో అని యేసుక్రీస్తు ప్రభువారు శిలువ శ్రమలకు అప్పగింపబడక ముందు చేసిన ప్రార్థనలో ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఈ మాటలను త్రిత్వవాదులు తీసుకొని లోకము పుట్టక మునుపే క్రీస్తు కుమారుడై ఉన్నాడని చెప్పడం మనం వింటూ ఉన్నాం. అయితే వీరు చెప్పుచున్న ఈ అర్థము ఎంతవరకు వాక్యానుసారమైనదో వాక్య విరుద్ధమైనదో మనం తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ మాటల యొక్క అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం. త్రిత్వవాదులు చెప్పుచున్న రీతిగా లోకము పుట్టక మునుపే క్రీస్తు కుమారుడై ఉన్నట్లయితే కాల పరిమితితో కూడిన తాత్కాలిక కుమారత్వమునకు సమ్మతించిన ప్రతి లేఖనము యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనానికి విరుద్ధమవుతుంది. అంతేకాకుండా యోహాను సువార్త 7వ అధ్యాయం 39వ వచనంలో యేసు ఇంకను మహిమపరచబడలేదు అని మనం చూస్తూ ఉంటాం. యేసు మహిమపరచబడి నిమిత్తము చేసిన ప్రార్థనలో అంశమును గ్రహించుట కష్టము కాదు. త్రిత్వవాదులు తెలుసుకోవాల్సిన దైవ సత్యాలు ఏమై ఉన్నాయంటే, మొట్టమొదటిగా బెత్లెహేములో ఆయన పుట్టక ముందు కుమారత్వము లేదు. రెండవదిగా పాత నిబంధనలో కుమారుణ్ణి కనుగొనలేకపోవచ్చు ఉన్నాం. మూడవదిగా యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడిన లోకము పుట్టక మునుపు అనే మాటలు జగత్తు పునాది వేయబడక మునుపు దేవుని మనసులో తలంపుల్లో ఉండిన మనోరథ సృష్టి అని తప్పక మనం గ్రహించాలి. నాలుగవదిగా పాత నిబంధన కాలంలో కుమారుడు ఉన్నట్లు చెప్పబడలేదు, కానీ ఆయన రానే ఉన్నాడని ప్రవచింపబడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. అదియే కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టెనని గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మనకు తెలియజేస్తుండగా, పాత నిబంధన కాలంలోనే కుమారుడు ఉండెనని చెప్పుట ఎలా సాధ్యమో గనుక ఈ విషయాలు తప్పక గ్రహించాలి, ఆలోచించాలి. రోమేలికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం దేవుని మనోరథ సృష్టిని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాయి. గనుక వాక్యాన్ని అక్షరంగా తీసుకోక ఆధ్యాత్మికంగా చూసి సత్యాన్ని గ్రహిద్దాం. ఆధ్యాత్మికంగా దేవుని వాక్యాన్ని చూడగలిగితే దేవుడు ఒక్కడే అనే సత్యము మనకు తెలియజేయబడుతూ ఉంది. ఆయనే యెహోవా యేసుక్రీస్తు. ఆమేన్.